బిగ్ బాస్ 9కి వచ్చిన ఈ కంటెస్టెంట్లు వీళ్ళే. ఒకటి రీతు చౌదరి, ఎప్పటి నుంచో వస్తానని చెప్పానంది, రాలేదు. ఆ అమ్మాయి ఎక్కడుంటే అక్కడ కాంట్రవర్సీ అక్కడే ఉంటుంది. ఈ మధ్య జాతిరత్నాలు, కుకింగ్ విత్ జాతిరత్నాల్లో కూడా వచ్చింది అమ్మాయి. నెంబర్ 2 రాము రాథోడ్, రాను ముంబైకి రాను అనే దాంట్లో అబ్బాయి అయితే వస్తున్నాడు బిగ్ బాస్ హౌస్కి. మూడోది వచ్చేసి తనుజా గౌడ. 4th వన్ వచ్చేసి సీరియల్ యాక్టరు భరణి, సీరియల్లో విలను, చిరాసౌలో కూడా ఉన్నాడు విలను, పాత యాక్టరు. ఇంకా 4th వన్ వచ్చేసి సుమన్ శెట్టి, 7G బృందావన, నిన్ను అందరిగా లేపేస్తావా అని అడుస్తాడు కదా ఆ అబ్బాయి, అతను వస్తున్నాడు. 4 వచ్చేసి ఇమానియల్, జబర్దస్త్ మంచి కమెడియన్ అతను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సృష్టి వర్మ, అంతకుముందు జానీ మాస్టర్ ఇష్యూ ఉండింది కదా ఆ అమ్మాయి. తర్వాత ఆశా సైని, లక్స్ పప్పర్ లంచ్కి వస్తావా అని ఉంటుంది కదా ఆ అమ్మాయి. తర్వాత సంజరా గల్లని, బుజ్జిగాడు ఫేము. వీళ్ళు సెలబ్రిటీలు. ఇంకా కామన్ మ్యాన్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు అంటే నెక్స్ట్ వచ్చేసి శ్రీజ, మనీష్ మర్యాద, హరీష్, అదే మాస్క్ మ్యాన్. ఈ మాస్క్ మ్యాన్ గుర్తుంటాడు అనుకుంటా, సీజన్ 9కి ఎవరు వచ్చారా స్వామి అంటే మాస్క్ మ్యాన్ వచ్చాడు, దేవుడిని ఎదిరిస్తాడంట ఆయన మాస్క్ మ్యాన్. నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్, ఆర్మీ పవన్, కానీ ఆర్మీ పవన్ వస్తున్నాడు, లేకపోతే డిమాండ్ పవన్, ఇద్దరు ఎవరో ఒకరు వెళ్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రియా. ఆ తర్వాత వచ్చేసి తీసుకుంటే నాగాను తీసుకుంటారు, లేకపోతే ఇంకా వాళ్ళ ఇష్టము. ఎందుకంటే ముగ్గురు వచ్చేసి జడ్జిని సెలెక్ట్ చేస్తారు, ముగ్గురు వచ్చి మన ఓటింగ్ ప్రకారం సెలెక్ట్ చేస్తారు. సో ఎవరు తీసుకుంటారో తెలియదు, వీళ్ళైతే పక్కా వెళ్తున్నారు. ఎందుకంటే వచ్చే కామన్ మ్యాన్స్ అందరూ లేడీస్ ఉంటున్నారు, మిగతా ఇక్కడ కూడా లేడీస్, కామన్ నుంచి కూడా లేడీస్ తీసుకుంటే లేడీస్ హాస్టల్ అయిపోతుంది కదా, అందుకే ఇద్దరైతే లేడీస్ తీసుకుంటున్నారు. నాకు తెలిసి ప్రియాని శ్రీజని తీసుకుంటారు నేను అనుకుంటున్నాను.